కిరోసిన్ దీపాలు, లాంతర్లు వాడే స్టేజ్ నుంచి ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పవర్ ప్రొడ్యూసర్గా మారింది. 2020 ఎండింగ్కి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 375.32 గిగావాట్గా ఉంది. ఇందులో 47.3% షేర్ ప్రైవేట్ సెక్టర్స్కి చెందిన కంపెనీస్ అయి ఉన్నాయి. దేశంలో అదానీ, జేఎస్డబ్ల్యూ, టొరెంట్ పవర్, టాటా పవర్ ఇలా ఎన్ని పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నా కేవలం ఎన్టీపీసీ లిమిటెడ్ మాత్రమే 65,810 మెగావాట్ పవర్ను జనరేట్ చేస్తుంది. 2032 కల్లా 130 గిగావాట్ పవర్ జనరేటింగ్ కెపాసిటీగా ఎదగాలని పరుగులు తీస్తోంది. 2010లో ఎన్టీపీసీకు మహారత్న స్టేటస్ లభించింది. ఇప్పుడు ఎన్టీపీసీ మరియు దాని అచీవ్మెంట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. S&P గ్లోబల్ ప్లాట్స్ నిర్వహించిన టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీ ర్యాంకింగ్స్లో ఎన్టీపీసీది 2వ స్థానం. ఎన్టీపీసీకి సొంతంగా 24 కోల్, 7 గ్యాస్, 2 హైడ్రో, 1 విండ్, 13 సోలార్ ప్లాంట్స్ మరియు జాయింట్ వెంచర్ కింద 9 కోల్, 4 గ్యాస్, 13 రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కలిగి టోటల్ నేషన్ వైడ్లో 20% వరకు ఎన్టీపీసీనే పవర్ జనరేట్ చేస్తుంది. ఎన్టీపీసీ కంపెనీస్ యాక్ట్ 1956 కింద విలీనం చేయబడిన సంస్థ. దీనిని నవంబర్ 7, 1975న స్థాపించారు. ఇది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందినది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దీని మెయిన్ బిజినెస్ పవర్ జనరేషన్ మరియు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్కు పవర్ జనరేషన్ కంపెనీస్కు పవర్ సేల్ చేయడం. పవర్ జనరేషన్ను ముఖ్యంగా కోల్, గ్యాస్ మరియు లిక్విడ్ ఫ్యూయల్తో జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా పవర్ ప్లాంట్స్కి సంబంధించిన కన్సల్టెన్సీ, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మరియు కోల్ మైనింగ్ మేనేజ్మెంట్లను కూడా చేస్తుంది. టోటల్ నేషనల్ కెపాసిటీలో ఎన్టీపీసీదే సుమారు 16% వరకు ఉంటుంది. కానీ వీటి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను 80.2% హయ్యర్ ఎఫిషియన్సీతో నడపడం ద్వారా 20-25% వరకు దేశ అవసరాలకు సరిపడా పవర్ జనరేట్ చేయగలుగుతుంది. ఇది కేవలం ఒక మంత్లోనే 25 బిలియన్ యూనిట్స్ వరకు పవర్ను జనరేట్ చేయగలదు. ఎన్టీపీసీ యొక్క ఇయర్ వైజ్ అచీవ్మెంట్స్ని ఒకసారి చూసినట్లయితే 1976లో ఎన్టీపీసీ యొక్క మొదటి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ డివి కపూర్ గారు ఉన్నారు. ఎన్టీపీసీ యొక్క మొదటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను భారత్లో ఉత్తరప్రదేశ్లోని సింగ్రౌలీలో పూర్తి చేయడం జరిగింది. 1978లో ఎన్టీపీసీ కోర్బా మరియు ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్స్ క్లియరెన్స్ పొంది అప్పటి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ గారిచే ఈ ప్రాజెక్ట్స్కు ఫౌండేషన్ స్టోన్ వేయించడం జరిగింది. 1981 డిసెంబర్లో ఎన్టీపీసీ ఫరక్కా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మరియు 1982లో వింధ్యాచల్ ప్రాజెక్ట్ను ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. 1993 నవంబర్లో మొట్టమొదటి 200 మెగావాట్ కెపాసిటీ కలిగిన ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కమిషనింగ్ చేయడం జరిగింది. 1984లో రిహాండ్ నుంచి ఢిల్లీకి హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ టెక్నాలజీ ట్రాన్స్మిషన్ లైన్ను కమిషనింగ్ చేశారు. 1985లో 3 గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ ప్రాజెక్ట్స్ను గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లో స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయడం జరిగింది. వీటి కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి $485 మిలియన్ లోన్గా తీసుకున్నారు. ఇండియాలో తీసుకున్న లోన్స్లో అప్పటికి ఇదే పెద్ద మొత్తం. 1987 నాటికి దేశంలో మొత్తం ఎన్టీపీసీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 5000 మార్కును క్రాస్ చేసింది. ఇదే ఇయర్లో మే 31న మొదటి 500 మెగావాట్ను కోర్బాలో సింక్రనైజ్ చేయడం జరిగింది. 1988లో రిహాంద్ మరియు రామగుండం 500 మెగావాట్ ప్లాంట్స్ను కమిషనింగ్ చేయడం జరిగింది. 1989లో మొదటి 88 మెగావాట్ గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ను రాజస్థాన్ అంటాలో కమిషనింగ్ చేయడం జరిగింది. 1995 నాటికి ఎన్టీపీసీని స్థాపించి 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. 25th జూలైన పవర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ను యూనియన్ పవర్ మినిస్టర్ ఎన్కేపీ సాల్వే గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 1996లో రామగుండంలోని 210 మెగావాట్ 6th యూనిట్ కంటిన్యూగా 406 డేస్ నడిచింది. ఇది దేశంలో అప్పటికి హైయెస్ట్ రన్నింగ్ డేస్ రికార్డ్. 2000లో మొదటి 800 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ను హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేశారు. 2002లో పవర్ డిస్ట్రిబ్యూషన్ మరియు పవర్ ట్రేడింగ్ కోసం ఎన్టీపీసీ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ లిమిటెడ్ కంపెనీను
ఇంధన వాణిజ్యంలో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అయ్యేందుకు విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ను మరియు స్మాల్ అండ్ మీడియం హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ కోసం ఎన్టీపీసీ హైడ్రో లిమిటెడ్ అనే 3 అనుబంధ సంస్థలను ఎన్టీపీసీలో విలీనం చేయడం జరిగింది. ఈ ఇయర్లో 20,000 మెగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మార్కును రీచ్ అయింది. 2004 నవంబర్ 5న ఎన్టీపీసీని బీఎస్సీ మరియు ఎన్ఎస్సీ లిస్టింగ్స్లో లిస్టింగ్ చేయడం జరిగింది. ఒకే రోజులో ₹62 ఇష్యూ ప్రైస్ నుంచి 75.55 రూపీస్కి చేరింది. దీనితో మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇండియాస్ 3rd లార్జెస్ట్ కంపెనీగా ఎదిగింది. 2007లో ఇండియాలోనే 765 kV లార్జెస్ట్ స్విచ్ యార్డ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ను సీపాత్ వద్ద చార్ట్ చేయడం జరిగింది. 2009లో ఎన్టీపీసీ ఎనర్జీ టెక్నాలజీ రీసెర్చ్ అలయన్స్ నేత్రా మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ను ప్రారంభించారు. 2014లో మౌదా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ 1ను, 2016లో ఎన్టీపీసీ కోల్డామ్ను, 2018లో ఎన్టీపీసీ దులాంగాను నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు. 2019లో 6.81 మిలియన్ మెట్రిక్ టన్స్ కోల్ ప్రొడక్షన్ను పాక్రీ బర్వాది అచీవ్ చేసింది. 2020లో ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎన్టీపీసీకు వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 అవార్డును ఫోర్బ్స్ ప్రకటించింది. అంతేకాకుండా ఇండియాలో టాప్ 50 బెస్ట్ కంపెనీస్ టు వర్క్ 2020లో ఎన్టీపీసీ స్థానం సంపాదించింది. గత 12 సంవత్సరాలుగా ఇది అదే స్థానంలో కొనసాగుతుంది. 2020 ఏటీడీ బెస్ట్ అవార్డ్, బెస్ట్ వర్క్ ప్లేస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2020 FICCI అవార్డ్, CBIP 2020 అవార్డ్, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్, ఇలా చాలా అవార్డ్స్ను ఎన్టీపీసీ దక్కించుకుంది. 2021 జనవరి 18న 1 బిలియన్ కంటే ఎక్కువ యూనిట్స్ను ఎన్టీపీసీ గ్రూప్ జనరేట్ చేసింది. 2021లో అప్పటి వరకు ఇదే హైయెస్ట్ సింగిల్ డే రికార్డ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు.